హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ టీచర్ జేడి. ఈరోజు మనము రేషనల్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 చూద్దాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చను, నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిలో ఏం ప్రాపర్టీ ఉందో మనం చెప్పాలి. ఈ ఫస్ట్ వన్ చూడండి, 8/5 + 0 = 8/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 + 8/5. అంటే ఏదైనా నెంబర్కు 0ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అంటే 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. ఇక్కడ ఏం ప్రాపర్టీ ఉంది? అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2(3/5 + 1/2 = 2 × 3/5 + 2 × 1/2. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? a × b + c = a × b + a × c ఫామ్లో ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీని మనము ఏమని పిలుస్తాము? డిస్ట్రిబ్యూటివ్ లా అని పిలుస్తాము. డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ వన్, 3/7 × 1 = 3/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 3/7. ఇదేంటి? ఏదైనా నంబర్ను 1తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అంటే a × 1 = a = 1 × a. 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ సేమ్ ఇది కూడా, -2/5 × 1 = -2/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 2/5. సేమ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్, 2/5 + 1/3 = 1/3 + 2/5. అంటే ఆర్డర్ చేంజ్ చేశాడంతే. a + b = b + a ఉంది. దీన్ని ఏమంటాము? కమ్యూటేటివ్ అండర్ అడిషన్. నెక్స్ట్ 5/2 × 3/7 = 15/14. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ రేషనల్ నెంబరే వచ్చింది. విచ్ ఈజ్ కాల్డ్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ 7a + -7a = 0. 7aకి దాని అడిటివ్ ఇన్వర్స్ని యాడ్ చేస్తే అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. దీన్ని ఏమంటారు? అడిటివ్ ఇన్వర్స్. x × 1/x = 1 మీన్స్ xకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ ప్రాపర్టీని ఏమంటారు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ 2 × x + 2 × 6 = 2 × x + 6 ఉంది. అంటే a × b + a × c = a × b + c which is called distributive law. Distributive law. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్. -3/5 ఇచ్చాడు. 3/5కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మనము సైన్ చేంజ్ చేసి రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేసి రాయాలి. 3/5. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? సైన్తో సంబంధం లేదు, ఏ సైన్ ఉంటే అది పెడతాము. దీన్ని రెసిప్రోకల్ రాయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాయాలి. -5/3. 1
దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సైన్ చేంజ్ చేసి రాయండి, -1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ 0 కెన్ బి రిటర్న్ యాజ్ 0/1. దీన్ని సో ఫస్ట్ ఇది అడిటివ్ ఐడెంటిటీ చూద్దాము. అడిటివ్ ఐడెంటిటీ 0కి 0ని యాడ్ చేస్తే 0నే వస్తుంది కాబట్టి 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0/1 ఉంది కదా, దీన్ని 1/0 రాస్తే నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 7/9 అడిటివ్ ఐడెంటిటీ గుర్తు చేంజ్ చేసి -7/9. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది, రెసిప్రోకల్ రాయాలి, 9/7. వాట్ అబౌట్ -1? అడిటివ్ ఐడెంటిటీ =1, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ -1. -1 × 1 = 1 కదా, మళ్ళీ మనకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి కదా ఏదైనా మల్టిప్లై చేసినప్పుడు. సో అడిటివ్ ఐడెంటిటీ ఫర్ -1 is 1 and multiplicative identity is -1.